Next, we discuss about on paper 2 spectroscopy. Paper 2 spectroscopy. స్పెక్ట్రోస్కోపీలో మనం సింప్లిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ స్పెక్ట్రా అనేది మనం చూస్తాం. ఏం చూస్తుందండి ఇన్ స్పెక్ట్రోస్కోపీ వి డిస్కసింగ్ సింప్లిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ స్పెక్ట్రా. ఈ సింప్లిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ స్పెక్ట్రాని మనం ఎలా చూస్తున్నాం ఏంటండి simplification of complex spectra. సింప్లిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ స్పెక్ట్రా కనుక చూస్తే ఈ సింప్లిఫికేషన్ ఎలా ఉంటుంది, 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి కెమికల్ మెథడ్, ఇంకోటి ఫిజికల్ మెథడ్. కెమికల్ మెథడ్లో మనం ఏం చూస్తాం, లాంథనైట్ షిఫ్ట్ రియేజెంట్స్ కానీ, డ్యూటీరియం ఎక్స్చేంజ్ కానీ, లేదంటే సాల్వెంట్ ఎఫెక్ట్ కానీ, ఓకేనా, సాల్వెంట్స్ కానీ, ఇలాగా మనం ఏం చేసామండి కెమికల్ షిఫ్ట్లో కెమికల్ మెథడ్లో చూసాం. అలాగే ఫిజికల్ మెథడ్స్ అంటే ఇన్స్ట్రుమెంటేషన్ మెథడ్స్. ద ఫిజికల్ మెథడ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ మెథడ్స్. ఇక్కడ మనం ఏం చూసామండి డబుల్ రెసొనెన్స్ కానీ, స్పిన్ టిక్లింగ్ కానీ, ఇండోర్ కానీ, తర్వాత ఎన్ఓఈ న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్ కానీ, అలాగే ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా కానీ మనకి ఏదైతే ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అంటే ప్రోటాన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోప్లో అదే ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోప్లో ఎక్కడైతే మనకి కాంప్లెక్సిటీ అనేది వచ్చిందో ఆ కాంప్లెక్సిటీని సింప్లిఫికేషన్ చేయడం కోసం మనం ఏమి చేసామండి సమ్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ఇచ్చే డీటెయిల్స్ అంతా అంటే ద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ ఫ్రమ్ దీస్ ఆల్ ఆర్ టెక్నిక్స్ దే సింప్లిఫై ద కాంప్లెక్సిటీ ఆఫ్ ది proton NMR spectrum, but somewhere many of the compounds are having the bulkier groups, long carbon chain. In this long carbon chain the protons are similar. Many protons are similar values and shows the similar signal number of lines for this proton. In this type the protons are identifying by using 2-dimensional NMR spectrum. అలాంటి ప్రోటాన్స్ కలిగి ఉండి స్పెక్ట్రా కనుక ఉంటే అలాంటి స్పెక్ట్రాని సింప్లిఫికేషన్ చేయడం కోసం మనం ఏమి యూజ్ చేస్తామండి 2-dimensional NMR స్పెక్ట్రోస్కోపీ అనేది యూజ్ చేస్తాం. సో ద సింప్లిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ స్పెక్ట్రా ద అనదర్ వన్ ఈస్ 2D NMR. ఏంటంటే 2D NMR స్పెక్ట్రోస్కోపీ. సో ద 2D NMR స్పెక్ట్రోస్కోపీ 2D అంటే ఏంటంటే 2-dimensional NMR స్పెక్ట్రోస్కోపీ. 2D అంటే D అంటే ఏంటి డైమెన్షన్. టూ-డైమెన్షనల్ NMR స్పెక్ట్రోస్కోపీ అంటే ఇప్పుడు మనం చూసిన స్పెక్ట్రోస్కోపీని ఏమంటాం 1-dimensional NMR స్పెక్ట్రోస్కోపీ అంటాం. 1-dimensional స్పెక్ట్రోస్కోపీని మనం ఏంటాం కన్వెన్షనల్ NMR స్పెక్ట్రోస్కోపీ అని కూడా అంటాం. ఏమంటాం కన్వెన్షనల్ NMR స్పెక్ట్రోస్కోపీ అని అంటాం. ఇన్ ది కన్వెన్షనల్ NMR స్పెక్ట్రోస్కోపీ ద స్పెక్ట్రమ్ ఈస్ drawn in between X and Y axis. The spectrum is drawn in conventional NMR spectroscopy. Spectrum ఎక్కడ డ్రా చేస్తున్నామండి X and Y axis లో NMR spectroscopy ని డ్రా చేస్తాం. సో ఇక్కడ మనకి లైన్స్ ఎలా వస్తాయండి లైన్ ఈ విధంగా మనకి స్పెక్ట్రల్ లైన్స్ అనేవి వస్తాయి. సో దీని మీద కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ దట్ ఈస్ కాల్డ్ as mu వాల్యూ అనేది తీసుకుంటాం. ఓకే, సో దాన్ని మనం mu ని తీసుకున్నాం డెల్టా. సో దీని మీద ఏం తీసుకుంటున్నాం ఇంటెన్సిటీ.
ఇంటెన్సిటీ, y యాక్సిస్ మీద ఇంటెన్సిటీ. అంటే కెమికల్ షిఫ్ట్ వాల్యూ వర్సెస్ ఇంటెన్సిటీ కనుక డ్రా చేస్తే మనకి ఏదైతే స్పెక్ట్రమ్ వస్తుందో ఆ స్పెక్ట్రమ్ మనం ఏమంటున్నామండి కన్వెన్షనల్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అంటాం. ఏమంటున్నామండి కన్వెన్షనల్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఇన్ కన్వెన్షనల్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ద స్పెక్ట్రమ్ ఇస్ డ్రాన్ ఇన్ బిట్వీన్ x అండ్ y యాక్సిస్. ఇప్పుడు ఇందులో మనకి ఏమవుతున్నాయి అంటే ఈ కన్వెన్షనల్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో స్పెక్ట్రల్ లైన్స్ అనేది ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఒకదానితో ఒకటి కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. ఇన్ కన్వెన్షనల్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ వీ హ్యావ్ టు నో ద హౌ మెనీ నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్ ఆర్ దేర్. అంటే కార్బన్ మనకు మాలిక్యూల్లో ఎడ్జసెంట్ కార్బన్ మీద ఉన్న నెంబర్ ఆఫ్ నాన్ ఈక్వివలెంట్ నైబరింగ్ ప్రోటాన్స్ ఆర్ ఎన్నో ఉన్నాయో మనం తెలుసుకున్నాం. వీ కెన్ ఐడెంటిఫైయింగ్ ద హౌ మెనీ నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్ ఆర్ దేర్ ఇన్ ఏ మాలిక్యూల్ అనేది కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత ఈ నైబరింగ్ ప్రోటాన్ ద్వారా మనకి ఎలా తెలుస్తుంది అంటే స్పెక్ట్రల్ లైన్స్ ద్వారా తెలుస్తుంది. సో స్పెక్ట్రల్ లైన్స్కి నైబరింగ్ ప్రోటాన్ నైబరింగ్ కార్బన్ ఉన్న నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్కి దానికి ఈక్వలెంట్గా ఉంది స్పెక్ట్రల్ లైన్స్ అనేది వస్తుంది. దాన్ని ఐడెంటిఫై చేస్తాం. బట్ హియర్ ఇన్ విచ్ ఏదైతే ఒకే రకమైన ఇంటెన్సిటీ కలిగి ఉండి నెంబర్ ఆఫ్ లైన్స్ కూడా ఒకే రకంగా ఉండి ఏ రెండింటి మధ్య కప్లింగ్ ఇంటరాక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఏం చూస్తున్నాయండి 2 డైమెన్షన్లో ద కప్లింగ్ ఇంటరాక్షన్స్ దాన్ని కోరిలేషన్ ప్రోటాన్, కోరిలేషన్ కార్బన్. ఓకే. అంటే ప్రోటాన్ కప్లింగ్ ఇంటరాక్షన్స్ ఆర్ ప్రోటాన్ C13 కప్లింగ్ ఇంటరాక్షన్స్ రెండు రకాలు. ఏంటంటే అది ప్రోటాన్ కప్లింగ్ ఇంటరాక్షన్ జరుగుతుంది, ఇంకోటి ఏం జరుగుతుంది ప్రోటాన్ C13 కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రోటాన్ అంటే ఏంటి, ఒక మాలిక్యూల్లో ఉన్న ఈ ప్రోటాన్ న్యూక్లియస్ ఇంకో మాలిక్యూల్ ఉన్న ప్రోటాన్ న్యూక్లియస్ తోటి కప్లింగ్ ఇంటరాక్షన్స్ ఏ విధంగా జరుగుతుంది. ఈ రెండింటి యొక్క కప్లింగ్ ఇంటరాక్షన్స్ ని మనం ఏదైతే స్టడీ చేస్తామో దాన్ని మనం కోరిలేషన్ ఇన్ బిట్వీన్ టూ లైన్స్ స్పెక్ట్రా. ఓకే. సో ఈ కోరిలేషన్ మనం ఏమంటే కాసీ ఏమంటే కాసీ కోరిలేషన్ మనం అన్నాం కాసీ. ఇప్పుడు ఈ కోరిలేషన్ దేనికి మధ్య జరుగుతుంది అంటే రెండు రకాలు. ఒకటి ప్రోటాన్కి జరుగుతుంది, ఇంకోటి ప్రోటాన్కి C13కి జరుగుతుంది. ఈ ప్రోటాన్కి మధ్య కనుక కోరిలేషన్ జరిగితే దాన్ని ఏమంటాం అంటే హామ్కార్ ఏమంటామండి హామ్కార్. టూడీలో ఈ ప్రోటాన్కి మధ్య కోరిలేషన్ కనుక జరిగి ఏదైతే స్పెక్ట్రమ్ అనేది వస్తుందో దాన్ని ఏమంటామండి హామ్కార్, హోమో కోరిలేషన్ స్పెక్ట్రోస్కోపీ, హామ్కార్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటాన్కి C13కి మధ్య కోరిలేషన్ కనుక జరిగింది అనుకోండి దాన్ని ఏమంటాము హెట్రో కోరిలేషన్ స్పెక్ట్రోస్కోపీ. ఏంటండి దేనికి మధ్య జరుగుతుంది హెడ్కార్లో ప్రోటాన్కి C13కి ఈ రెండింటికి మధ్య ఏదైతే కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతుందో దాన్ని ఏమండి హెడ్కార్. అంటే ఇక్కడ రెండు రకాలైన కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతుంది అని. ఇక్కడ కప్లింగ్ ఇంటరాక్షన్స్ అక్కడ స్పిన్ కప్లింగ్ ఇంటరాక్షన్స్ అన్నాం కదా, అలాగే ఇక్కడ కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది ఎన్ని రకాలండి రెండు రకాలు. ఏంటి అంటే అది ప్రోటాన్కి మధ్య కప్లింగ్ ఇంటరాక్షన్, రెండు ప్రోటాన్కి కార్బన్కి మధ్య కప్లింగ్ ఇంటరాక్షన్స్. ప్రోటాన్కి మధ్య కప్లింగ్ ఇంటరాక్షన్ కానీ జరిగితే దాన్ని ఏమన్నాం హామ్కార్ అని అంటాం, హోమో కోరిలేషన్ స్పెక్ట్రోస్కోపీ. అలాగే ప్రోటాన్కి C13కి మధ్య కనుక జరిగితే దాన్ని అన్నాం హెట్రో కోరిలేషన్ స్పెక్ట్రోస్కోపీ. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఓకేనండి. సో మనకి ఎస్ఏ క్వశ్చన్లో కూడా అడుగుతాడు ఏంటంటే రైట్ అబౌట్ ద హామ్కార్ అండ్ హెడ్కార్. హామ్కార్కి హెడ్కార్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి రెండింటి కోసం వివరించమని అంటారు. ఎక్స్ప్లెయిన్ హామ్కార్ అండ్ హెడ్కార్ అని అంటారు. ఓకేనా. సో అడిగినప్పుడు మనకి ఇలా. అలాగే ఇంకోటి INEDUQTA ఇన్క్రెడిబుల్ స్పెక్ట్రోస్కోపీ ఒకటి
అలాగే డిఈపిటి డిస్టార్షన్ ఎన్హాన్స్డ్ పోలరైజేషన్ స్పెక్ట్రోస్కోపీ ఒకటి, ఇలాగా డిఫరెంట్ కైండ్స్ నాయిసీ న్యూక్లియర్ కోరిలేషన్ స్పెక్ట్రోస్కోపీ ఒకటి ఇలా జరగడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది ఈ 2 డైమెన్షనల్ NMR స్పెక్ట్రోస్కోపీలో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే the preliminary 2D NMR spectra are proton-proton shift correlation in which both frequency action shows proton chemical shifts. The spectra known as HAMCOR, homonuclear correlations, POSI. The 2D NMR spectrum of compounds gives a looks of mountain range. ఇక్కడ ఏం చూపిస్తాయంటే 1 డైమెన్షనల్ స్పెక్ట్రోస్కోపీలో మనకి స్పెక్ట్రల్ లైన్స్ అనేది చూపిస్తుంది. బట్ ఇక్కడ ఏం చూపిస్తున్నాయంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ని మౌంటైన్స్ రూపంలో వాల్యూస్ అనేది చూపిస్తుంది. ఈ మౌంటైన్స్ రూపంలో ఉన్నదాన్ని ఏం చేస్తామంటే డాట్స్ పీక్స్ అంటే రెండింటి మధ్య ఉన్న పీక్స్ కింద చూపించడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి 2 డైమెన్షనల్కి 1 డైమెన్షనల్కి స్పెక్ట్రల్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ XYZ యాక్సిస్ ద్వారా మనం ఏం చేస్తామండి 2 డైమెన్షనల్ చేస్తాం. 1 డైమెన్షన్ ఓన్లీ X అండ్ Y యాక్సిస్ మధ్య మాత్రమే X అండ్ Y యాక్సిస్. ఓకే, సో హియర్ ఇన్ విచ్ సో ఇక్కడ స్పెక్ట్రల్ లైన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే ఇలా మౌంటైన్ లా ఉన్నాయి. దీన్ని మళ్ళా ఎలా చేస్తే పీక్స్ కింద డ్రా చేయడం జరుగుతుంది. అవేంటంటే ఈ విధంగా పీక్స్ కింద డ్రా చేయడం జరుగుతుంది. ఓకేనా, పీక్స్ కింద డ్రా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం వాల్యూస్ అనేది డెల్టా వాల్యూ ఇక్కడ తీసుకుంటాం, అలాగే డెల్టా వాల్యూ దీని మీద తీసుకుంటాం. ఈ రెండింటి మీద తీసుకుని ఇక్కడ స్పెక్ట్రల్ లైన్స్ ఈ రెండింటి మధ్య కోరిలేషన్ దీనికి మధ్య ఏ విధమైన కోరిలేషన్ జరుగుతుందో చూస్తాం. అలాగే ఇక్కడ ఓకేనండి. సో దేర్ఫోర్ we have to see the 2-dimensional NMR spectroscopy can be applied for the complex spectra which are difficult to be analyzed by conventional method. So ఈ విధంగా 2-dimensional NMR స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, అక్కడ స్పెక్ట్రాను మనం సింప్లిఫై చేసి దాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి 1 డైమెన్షనల్ కన్నా 2 డైమెన్షనల్లో ఐడెంటిఫికేషన్ అనేది ఇంకా చాలా ఈజీ అవుతుందని చెప్పాను. సో ఇక్కడ హామ్కార్ అంటే ఏంటి, నెక్స్ట్ identities HAMCOR, very important short answer. Next HAMCOR. HAMCOR, homonuclear correlation spectroscopy. HAMCOR అంటే ఏంటి, homonuclear correlation spectra. Homomolecular correlation spectra, spectromolecular correlation. HAMCOR అంటే the 2D NMR spectra that displays proton-proton shift correlations are called correlation spectroscopy. Homomolecular correlation spectroscopy. A correlation spectrum gives the following information. Correlation spectrum అనేది ఏం చేస్తుందంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏంటి అంటే అది ఫస్ట్ పాయింట్
the under correlation spectroscopy gives the information about on the molecules. అది ఏ type of information ఇస్తుందో చూద్దాం. The correlation spectroscopy gives the information. Point 1. In this spectrum, the conventional spectrum is strong, shown along XY axis. యాక్చువల్గా ఈ కన్వెన్షనల్ స్పెక్ట్రమ్ మనం ఎక్కడ వస్తుంది, XY యాక్సిస్ మీద వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ ఏ డయాగోనల్ ఈజ్ డ్రాన్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్పెక్ట్రాన్ని మనం ఎలా చూపిస్తామంటే డయాగోనల్స్, పీక్స్ అనేది డయాగోనల్ పీక్స్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. ఈ డయాగోనల్ లైన్ని ఎలా డ్రా చేస్తామంటే అప్పర్ లెఫ్ట్ లోయర్ రైట్, అప్పర్ రైట్ టు లోయర్ లెఫ్ట్కి ఒక లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ నుంచి అప్పర్ రైట్ నుంచి లోయర్ లెఫ్ట్కి డయాగోనల్ లైన్స్ అనేది చేస్తాం. ఇందులో వచ్చేది ఎక్స్ అండ్ వై యాక్సిస్ మీద ఇక్కడ వాల్యూస్ అనేది తీసుకుంటాం. ఇక్కడ వచ్చే లైన్స్ని ఈ విధంగా డ్రా చేస్తాం. ఈ విధంగా డ్రా చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్, the signal presents అనే డయాగోనల్స్ ఆర్ కాల్డ్ డయాగోనల్ పీక్స్. ఈ సిగ్నల్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఏమన్నాం డయాగోనల్ పీక్స్ అన్నాం. డయాగోనల్మే కాకుండా బయట వచ్చేదాన్ని ఏమన్నాం అంటే క్రాస్ పీక్స్ ఆర్ కాంటార్ పీక్స్ అన్నాం. ఈ బయట వచ్చే లైన్స్ని పీక్స్ని ఏమంటే క్రాస్ పీక్స్ అని అంటాం. ఏమంటే క్రాస్ పీక్స్ నార్మల్లీ ఇండికేట్స్ ద, ఈ క్రాస్ పీక్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే నార్మల్లీ ఇండికేట్స్ ద ప్రోటాన్ గివింగ్ ద కనెక్టెడ్ రెజొనెన్స్ ఆన్ ది డయాగోనల్ ఆర్ కపుల్డ్. ఓకే, ఒకదానితో కపులింగ్ ఇంటరాక్షన్స్ ఏ విధంగా జరిగిందో తెలియజేస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఈస్ ఇఫ్ ఏ ప్రోటాన్ కపుల్స్ విత్ ద అనదర్ ప్రోటాన్, దట్ ఈస్ ఇఫ్ ఏ కోరిలేషన్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ వెన్ ఏ హారిజాంటల్ లైన్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ది క్రాస్ పీక్స్ విల్ ఇంటర్సెక్ట్. అంటే ఈ రెండింటికి మధ్య ఇలా హారిజాంటల్ లైన్స్ కనుక గీస్తే విల్ ఇంటర్సెక్ట్ ద కాంటార్ పీక్స్ డయాగోనల్, అంటే వెర్టికల్ లైన్ ఫ్రమ్ ది సేమ్ క్రాస్ పీక్స్ విల్ ఇంటర్సెక్ట్స్ అనదర్ కాంటార్ ఆన్ ది డయాగోనల్ పీక్స్. అవి ఇది దీంతో ఇలా గీస్తే ఇది దీంతో కూడా కోరిలేషన్ అవుతుంది అని చెప్పేసాను. అనదర్ వన్, ద క్రాస్ పీక్స్ ఆర్ ప్రెజెంట్స్ ఆన్ ది సైడ్స్ ఆఫ్ ది డయాగోనల్ రిప్రజెంట్స్. ఏది ఇవి క్రాస్ పీక్స్. ద క్రాస్ పీక్స్ ఆర్ రిప్రజెంట్స్ ద సేమ్ ఇన్ఫర్మేషన్స్ ఆన్ ద పీక్ ఆన్ ద సైడ్ ఆఫ్ ది డయాగోనల్ పీక్స్ టు ఇంటర్సెప్ట్ ద స్పెక్ట్రమ్. అంటే ఒకే రకమైన ఇన్ఫర్మేషన్ని చూపిస్తుంది. ఇటు కూడా, అంటే ఇటు ఉంది, సో ఇటు ఉన్నాయి, ఈ రెండు కూడా ఏం చెప్తుంది ఒకే రకమైన ఇన్ఫర్మేషన్ని చూపిస్తుంది అని అన్నారు. ఓకేనా. సో ద హాంకార్ స్పెక్ట్రా టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నైట్రోబెంజిన్ తీసుకుని దీనికి హాంకార్ అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. హాంకార్ స్పెక్ట్రా నైట్రోబెంజిన్. సో ద హాంకార్ స్పెక్ట్రోస్కోపీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ హాంకార్ స్పెక్ట్రాని ఏ విధంగా డ్రా చేస్తారో చూద్దాం. ద ఎగ్జాంపుల్ ఈస్ డైనైట్రోబెంజిన్లో ఉన్న వాల్యూస్ని హాంకార్ స్పెక్ట్రా డ్రా చేసి చూద్దాం. డైనైట్రోబెంజిన్
ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయంటే 4 different types of protons are there. ఓకేనా 4 ప్రోటాన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇది వేరే ఈ రెండు డిఫరెంట్ దీని నుంచి 1 ఇది 1 దీని నుంచి 1 కానీ ఇందులో 4 డిఫరెంట్స్ వస్తాయి దీని వాల్యూస్ కనుక చూస్తే హియర్ దిస్ ఈజ్ డెల్టా 8.0 HA ఎంత అండి డెల్టా 8.0 HB కి 7.8 HC की 7.4 HD की 7.8 these are the lines ఇప్పుడు ఈ 4 లైన్స్ కి స్పెక్ట్రా అనేది డ్రా చేయాలి స్పెక్ట్రా అనేది డ్రా చేయాలి 7.2 7.4 8.0 8.2 2 lines spectrum. Okay, so the lines are 8.0 next 7.8 next 7.4 next one Cantor Peaks 7.8 7.4 the same way so the diagram is drawn like that. Next the lines are cross peaks these two are the
cross peaks of this line one, ఇది contour peaks. Okay, so CP is cross peaks. In the above spectrum, one cross peaks are at 7.4 and 7.8. ఇదంతా 7.8, ఇది 7.4. Okay, and the similarly another cross peak introduced the 8.0 and 7.8 indicates HA HB are coupled. ఇప్పుడు 7.4 7.8 7.4 and 7.8 చూడండి, ఇది 7.8 is cross peaks with 7.4. ఈ రెండు కూడా ఉన్నాయి కాబట్టి ఈ క్రాస్ పీక్స్ ఏం ఇండికేట్ చేస్తుందంటే HA HB HC ఇవి రెండు కూడా సైడ్ బై సైడ్ ఉన్న కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతుంది. అలాగే 8.0 7.8 7.8 8.0 ఇవి రెండు ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే కప్లింగ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ దీస్ టూ. ఈ రెండు కూడా కప్లింగ్ ఇంటరాక్షన్స్ అంటే ఇది కప్లింగ్, ఇది కప్లింగ్. అప్పుడు దేనికి ఎడ్జసెంట్గా ప్రోటాన్ ఉంది అనేది మనం తెలుసుకోవడం ఈజీ అవుతుంది అని అన్నమాట. సో దీన్ని మనం ఏమంటున్నామంటే హార్మ్కోర్ అన్నాం. దీన్ని ఏమంటే హార్మ్కోర్ స్పెక్ట్రోస్కోపీ అని అన్నాం. ఓకేనా, హార్మ్కోర్ స్పెక్ట్రోస్కోపీ. నెక్స్ట్ హెడ్కార్ స్పెక్ట్రోస్కోపీ, హెట్రో న్యూక్లియర్ కోరిలేషన్ స్పెక్ట్రోస్కోపీ చూద్దాం. హెడ్కార్ next HETCOR, heteromolecular correlation spectroscopy. HETCOR heteromolecular correlation spectroscopy, HETCOR. Heteromolecular correlation spectroscopy, HETCOR. 2D NMR spectra that display HETCOR అంటే దీనికి మధ్య C13 and protein ఈ రెండింటి మధ్య కోరిలేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇన్ HETCOR the correlation spectra takes place in between C13 and proton. Correlations are called heteronuclear correlations. The HETCOR spectra shows the coupling interactions between proton and C13. ఇది ఏం తెలియజేస్తుందండి, ద కప్లింగ్ ఇంటరాక్షన్స్ ఇన్ బిట్వీన్ ది ప్రోటాన్ అండ్ C13 మధ్య ఏ విధంగా జరుగుతుంది చెప్పండి. ద HETCOR స్పెక్ట్రా షోస్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఇది HETCOR స్పెక్ట్రోస్కోపీ ఏం తెలియజేస్తుందంటే C13 స్పెక్ట్రా ఈజ్ టేకెన్ అలాంగ్ ఆన్ యాక్సిస్ x యాక్సిస్ అండ్ ప్రోటాన్ స్పెక్ట్రా అనదర్ యాక్సిస్. అంటే ఒక యాక్సిస్ మీద x యాక్సిస్ మీద వచ్చేసి ఏం తీసుకుంటాం, C13 వాల్యూస్ తీసుకుంటాం. y యాక్సిస్ మీద ఏం తీసుకుంటాం, ప్రోటాన్ వాల్యూస్ తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్ HETCOR స్పెక్ట్రమ్ కంటైనింగ్ ఓన్లీ క్రాస్ పీక్స్. HETCOR స్పెక్ట్రమ్ మనకి ఏం కలిగి ఉంటుంది, ఓన్లీ క్రాస్ పీక్స్ మాత్రం కలిగి ఉంటుంది. విచ్ రిలేట్స్ అంటే డయాగనల్ పీక్స్ అనేవి ఉండవు, ఇక్కడ ఏముంటాయి, ఓన్లీ క్రాస్ పీక్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, ద క్రాస్ పీక్స్ రిలేట్స్ ద కార్బన్ అండ్ బాండెడ్ హైడ్రోజన్. కార్బన్ ఈజ్ బాండింగ్ విత్ ది హైడ్రోజన్, అంటే కార్బన్ మీద హైడ్రోజన్ బాండింగ్ ఉంది అని తెలియచేస్తుంది అనమాట ఇది. అలాగే మూడోది ఏంటంటే క్వాటర్నరీ కార్బన్స్ ఆర్ ఇన్విజిబుల్ ఇన్ దిస్ స్పెక్ట్రమ్. ఏదైతే క్వాటర్నరీ కార్బన్ ఐటమ్స్ ఉందో అంటే 4 సబ్స్టిట్యూయెంట్స్ కనుక ఉంటే కార్బన్ మీద దెన్ ఇట్ విల్ నాట్ షోస్ ది it will disappear in the spectrum. ఈ స్పెక్ట్రంలో అది కనిపించట్లేదు. నెక్స్ట్ a line from proton axis is drawn up to the cross peak and then dropped down the C13 axis.
ఇండికేటింగ్ దట్ ద కరస్పాండింగ్ ప్రోటాన్ ఈజ్ బాండెడ్ టు ది కార్బన్. అది ఏం చేస్తుందంటే కార్బన్ మీద హైడ్రోజన్ బాండింగ్ ఉంది అని తెలియజేస్తుంది. ఓకేనా. సో ఇది హెడ్ కార్ స్పెక్ట్రం యొక్క ఇన్ఫర్మేషన్. ఈ హెడ్ కార్ స్పెక్ట్రాన్ని మన ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా. 1 హాలో 2 హైడ్రాక్సీ ప్రోపేన్ తీసుకుని దీని మీద వాల్యూస్ ఏ విధంగా ఉందో చూద్దాం. C13. ఓకేనా. దేర్ఫోర్ ఎగ్జాంపుల్ ఈజ్ CH3 CH1 CH2 Cl A B C 3 non-equivalent carbons A B C. సో దీనికి ఏంటంటే HCl 1 ఉంది కాబట్టి ట్రిప్యూన్. దీనికి ఏంటంటే పెంటేన్. దీనికి ఏంటంటే డబుల్. ఓకే. సో ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ప్రోటాన్స్. దేర్ఫోర్ A ఈస్ ప్రోటాన్ వాల్యూస్, C13 వాల్యూస్. ప్రోటాన్ వాల్యూస్ లో A సెట్ ఆఫ్ ప్రోటాన్ వాల్యూస్, A సెట్ ఆఫ్ ప్రోటాన్ వాల్యూస్. A సెట్ ఆఫ్ ప్రోటాన్ వాల్యూస్ ఇస్ A కి ఎంత అంటే 2.8. C13 వాల్యూ ఎంత అంటే 82. A సెట్ ఆఫ్ ప్రోటాన్ దగ్గర C13 వాల్యూ ఎంత ఇక్కడ దీనికి 80. నెక్స్ట్ B వాల్యూ ఎంత అంటే 3.5. ప్రోటాన్ వాల్యూ ఎంతండి 3.5. అదే మనకి C13 వాల్యూ ఎంత అంటే 65. అలాగే C సెట్ ఆఫ్ ప్రోటాన్ మీద ప్రోటాన్ వాల్యూ ఎంత అంటే C సెట్ ఆఫ్ కార్బన్ మీద ప్రోటాన్ వాల్యూ ఈజ్ 1.2 డెల్టా. అలాగే C13 ఎంత అంటే 30 డెల్టా. ఇవి వాల్యూస్. ఇవేంటంటే NMR values. NMR values. A set of protons के NMR value ఎంత 3.8. C13 value ఎంత 80. B set of protons की proton value ఎంత 3.5. అదే NMR కార్బన్ C13 value ఎంత 65. అలాగే C సెట్ ఆఫ్ ప్రోటాన్స్ కి NMR వాల్యూ ఎంత 1.2. అలాగే ఇక్కడ C13 వాల్యూ ఎంత 30. ఓకేనా. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఆధారంగా మనం 2D NMR స్పెక్ట్రాన్ని డ్రా చేయాలి. 2D NMR స్పెక్ట్రాన్ని డ్రా చేయాలి. ద 2D NMR స్పెక్ట్రమ్ ఆఫ్ స్పెక్ట్రమ్. ఈ 2D NMR స్పెక్ట్రంలో మనం ఏం తీసుకుంటామని చెప్తున్నాం? 2D NMR స్పెక్ట్రంలో వాల్యూస్ C13 వాల్యూస్ x యాక్సిస్ మీద, C13 వాల్యూస్ x యాక్సిస్ మీద, y యాక్సిస్ మీదేమో ప్రోటాన్ వాల్యూస్ అంటే C13 డెల్టా వాల్యూస్ plus proton delta values. Proton values అనేది తీసుకుంటాం. ఇప్పుడు ది వాల్యూస్ కి స్పెక్ట్రమ్ డ్రా చేసే వాల్యూస్ 20 40 80.
So therefore 30. Next 65. 3.5. 65, 3.5. Next 80. 3.8. 3. 3.8. 3.8. ఇప్పుడు ఇది 3.8, ఇది 3.4, ఇది 1.2 డెల్టా. ఇప్పుడు చూడండి 3.8 ఏది ఏ కోరిలేట్స్ 82, 3.8. నెక్స్ట్ 3.5 correlates 65. Next 1.2 correlates with C13 number. So this is for C13 proton spectrum, Hetcar spectrum, Hetcar spectrum. ఇది Hetcar spectrum. ఓకేనా? సో ఈ విధంగా డ్రా చేయవచ్చు. ఇది హామ్కార్ అండ్ హెట్కార్, హామ్కార్ అండ్ హెట్కార్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ essay question. Thank you.